సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ తెస్తూ ఉంటాను. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఏ డేటా. ఎఫ్ఐడిఏ డేటా ఇది ప్రీవియస్ది సెల్లింగే కనబడుతుంది. ఈ రోజు ఇంకా లోడ్ అవ్వలేదు. వన్స్ లోడ్ అయ్యాక ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ సెల్లింగే కనబడుతుంది అంటే మనం ఎఫ్ఐస్ని పెద్ద వద్దు. డిఎస్ ఎంత బై చేస్తున్నారో చూడండి. డిఎస్ అంటే ఈరోజు కూడా ప్రీవియస్ ఇప్పుడు మీరు చూస్తే 12th డిసెంబరు డిఎస్ 3,869 crores బై చేశారు కదా. ఈరోజు మండే మార్కెట్ ఇంకా డేటా లోడ్ అవ్వలేదు. లోడ్ అయ్యాక చూడండి డిఎస్ ఎంత బై చేశారు, ఎఫ్ఐస్ ఎంత సెల్ చేశారు, ఆర్ ఎఫ్ఐస్ బై చేస్తున్నారా లేదా మీరు చూడండి. బట్ మోస్ట్లీ డిఎస్ బై చేస్తారు కాబట్టి డిఎస్ ఎంత ఎక్కువ బై చేశారో చూడాలి. ఓకే, నెక్స్ట్ న్యూస్లు కూడా ఏం లేవు. మీకు చెప్పాను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా. మీకు న్యూస్ చూడాలంటే క్యాలెండర్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. ప్రజెంట్ న్యూస్లు ఇంపార్టెంట్ న్యూస్లు ఏం లేవు. హాలిడేస్ ఓన్లీ క్రిస్మస్కి ఉంది, మధ్యలో పెద్ద హాలిడేస్ కూడా ఏం లేవు. ఓకే, ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ థింగ్ మీరు మార్కెట్ చూడండి. నిన్న మనం నిఫ్టీలో ఎగ్జాక్ట్ ఈ లెవెల్ పెట్టాం. ఏం చెప్పాను నిన్న? మార్కెట్ అయితే రెసిస్టెన్స్ ధర రావాలి, అయితే సపోర్ట్ ధర రావాలి. ఇలా లెవెల్స్ వేసి మరీ చూపించాను. నిన్న వీడియో ఒక్కసారి చూడండి. సో ఎగ్జాక్ట్ ఈరోజు మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మంచి బౌన్స్, ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ ధర హాల్ట్ అయ్యింది మార్కెట్. ఓకే, సో రేపు మన ప్లాన్స్ ఏంటి, మనం ఎలా ప్లాన్ చేయొచ్చు అనేది సింపుల్గా. లెవెల్స్ ఏం మార్చట్లేదు, బట్ మన లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ వెళ్ళింది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అవే లెవెల్స్ ఉంచుతున్నాను. మార్కెట్లో ఈరోజు ఇక్కడ ఇది లో, టాప్కి వెళ్ళి టాప్ దగ్గర క్లోజ్ వచ్చింది. సో యూజువల్లీ ఇంకా మోస్ట్లీ రేపు మార్కెట్ గ్యాప్, స్మాల్ గ్యాప్ అప్ కానీ ఫ్లాటెడ్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఎక్కువ. సో 26,040 దీనిపైన మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. సింపుల్, దీనిపైన ఏం చేస్తారు అప్ సైడ్కి, బట్ 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి. ఓకే, దీనిపైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇంకా ఇది కూడా క్రాస్ అయ్యి వెళ్తే 26,200 పైన కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్ ఏం చేస్తాం, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. దీనిపైన 26,040 పైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. 26,200 పైన కూడా అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఓకే, డౌన్ సైడ్కి నిజంగా ప్లాన్ చేయాలంటే ఈరోజు బయర్స్ ఇక్కడ ఉన్నారని స్ట్రాంగ్గా అర్థమవుతుంది. దీని కిందకు వస్తేనే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. 25,920 ఇది లెవెల్. దీని కిందకు వస్తేనే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. దాని కిందకు వస్తేనే, లేకపోతే లేదు. బట్ దీని కింద 30 minutes క్యాండిల్ పక్కగా క్లోజింగ్ రావాలి. 30 minutes క్యాండిల్ క్లోజింగ్ అనేది కన్ఫర్మేషన్ అనమాట. సో మనకి ఎప్పుడైతే 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వచ్చి కన్ఫర్మేషన్ వస్తుందో దెన్ విల్ ప్లాన్ డౌన్ సైడ్. ఇక్కడ దీనిపైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు రేపు ఈజీగా. 30 minutes క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఇట్లా క్లోజ్ ఇచ్చినా ఓకే. ఇప్పుడు పాయింట్ ఇక్కడ మీకు రెండు థింగ్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. నేను ఇప్పుడు చెప్పాను అప్ సైడ్ అని. 2 things జరగవచ్చు. ఫ్లాట్డి మనం ఇలా పైకి వెళ్తే 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే మనం అప్ సైడ్కి ట్రేడ్ చేస్తాం. ఇఫ్ పర్ సపోజ్ రేపు దీనిపైన గ్యాప్ పెడితే ఏం చేస్తారంటే, దీనిపైన గ్యాప్ పెడితే వెయిట్ చేయండి. ఫస్ట్ 9:45 వరకు 10 వరకు వెయిట్ చేయండి. చూడండి మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి ఏదైతే ఇప్పుడు రెసిస్టెన్స్ కింద తీసుకుందో ఆ లెవెల్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకొని వెళ్తుందా లేదా చూడాలి. ఇఫ్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని రివర్స్ అవుతున్నట్టు కనబడితే, అంటే రివర్సల్ మీకు ఏదైనా ఒక క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ కానీ ఏదైనా ఇక్కడ రివర్స్ అయినట్టు కనబడితే ఆ రివర్సల్లో మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ఏది ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్, ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్తున్నప్పుడు ఇక్కడ అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం మనం. ఓకే, మరి బెస్ట్ అప్ సైడ్కి ఎప్పుడు తెలుసా నేను బాగా ప్లాన్ చేస్తాను, ఈ హై బ్రేక్ అయినప్పుడు. మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యి కిందకు వచ్చి దీన్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినప్పుడు ఈ హై బ్రేక్ అవుతుంది చూసారా, అక్కడ నేను ప్లాన్ చేస్తాను. నా ప్లానింగ్ అక్కడ ఉంటుంది. ఓకే, ఒకవేళ లేదు మార్కెట్ ఏం చేసింది, సింపుల్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇలా గ్యాప్ అప్ ఓపెన్ ఇంకా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి వెంటనే ఫస్ట్ 30 minutes క్యాండిల్ హై బ్రేక్ అయిపోయి వెళ్ళిపోతుంది, ఆర్ 15 minutes క్యాండిల్ బ్రేక్ హై బ్రేక్ వెళ్తుంది. దాన్ని అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఓకే, వెంటనే 15 minutes క్యాండిల్ ఫస్ట్ 15 minutes క్యాండిల్ హై బ్రేక్ వెళ్ళిపోతుంది, దాన్ని అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. లేదంటే మార్కెట్ ఇట్లా సపోర్ట్ తీసుకొని వెళ్ళనివ్వండి, అప్పుడు ప్లాన్ చేద్దాం. ఈ రెండు కండిషన్లో ఇక్కడ ట్రేడ్ అవుద్ది. డౌన్ సైడ్ మాత్రం దీని కిందకే. ఒకవేళ రేపు ఇదంతా కాకుండా రేపు కూడా మార్కెట్ ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ 25,920 ధర ఈరోజు సపోర్ట్ తీసుకున్నట్టే రేపు కూడా ఒక సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ బాగా వినండి, కానీ పడిపోద్ది. ఎందుకు చెప్పు, సపోర్ట్ తీసుకోవడం ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది, కొద్దిగా పైకి వెళ్తుంది. బట్ బయర్స్ వీక్ అయిపోయి సెల్లర్ స్ట్రాంగ్ అయిపోయి మార్కెట్ని కిందకి తీసుకొచ్చేస్తారు. ఎందుకు అంటే ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ నుంచి బై చేసుకున్న వాళ్ళందరూ ఆల్రెడీ
మార్కెట్ ఇగో ఈ గ్యాప్ అప్ ఓపెన్ ఇక్కడ నుంచి మంచిగా పైకి వెళ్ళింది. ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం మళ్ళీ మార్కెట్ని పైకి తీసుకొచ్చి ఇదే లెవెల్లో వదిలేరు. రేపు కూడా ఇక్కడ ఓపెన్ అయింది అనుకో, ఎన్నిసార్లు వీళ్ళు పైకి తీసుకెళ్తారు, వీళ్ళు వీక్ అయిపోతారు, ప్రతిసారి ఇక్కడ డబ్బులు పెట్టలేరు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ని కొద్దిగా పైకి తీసుకెళ్ళి ఇక్కడ స్మాల్ ప్రాఫిట్లు బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతారు, మార్కెట్ ఫాస్ట్ కిందకు వచ్చేస్తుంది. ఓకే, సో ఒకవేళ మళ్ళీ మనకి సేమ్ లెవెల్ ఈరోజు దొరికినట్టే సేమ్ ఇదే లెవెల్లో మార్కెట్ దొరికితే అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ అప్ సైడ్కి స్మాల్ ట్రేడ్ అవుద్ది, బట్ డౌన్ సైడ్ షార్ప్గా పడితే మాత్రం డౌన్ సైడ్కి మంచి ట్రేడ్ అవుద్ది. ఓకే, ఇవి మన మార్కెట్ నిఫ్టీ వ్యూ. ఓకే, అండ్ రేపు ఎక్స్పైరీ కూడా కాకపోతే కొంచెం జాగ్రత్త ట్రేడ్ చేయండి. అండ్ సెన్సెక్స్ వ్యూ, సెన్సెక్స్ ఇది ఒక రెసిస్టెన్స్, నెక్స్ట్ మీరు పైన ఇగో ఇది ఒక రెసిస్టెన్స్. ఈ రెండు రెసిస్టెన్స్లు కింద సపోర్ట్కి ఏమో ఇగో ఇదొక సపోర్టు, ఆ కింద ఇదొక సపోర్ట్, ఆ కింద ఇదొక సపోర్ట్. ఇవి సపోర్ట్లు. ఓకే, ఇవే సపోర్ట్లు. ఓకేనా, సో మీరు ఇక్కడ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది అండ్ మీకు ఇక్కడ అర్థంలో అవుతుంది. ఇక్కడ చూడండి. ఓకే, 85,300, ఇది 84,900, ఇది 84,600, ఇది అండ్ 84,200, ఇది 85,700, ఇది. ఇవి లెవెల్స్. మనం 84,900 కింద 30 minutes క్యాండిల్ విల్ ప్లాన్ డౌన్ సైడ్. ఏం చేస్తాం, డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అప్ సైడ్కి 85,300 పైన విల్ ప్లాన్ అప్ సైడ్, బట్ సేమ్ 30 minutes క్యాండిల్ క్లోజ్. ఓకే, రేపు మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను మళ్ళీ చెప్పాను కదా, మళ్ళీ పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు, బట్ బయర్స్ అని వీక్ అయిపోయి కొంచెంసేపు ఫాల్ట్ అయిపోయి మళ్ళీ షార్ప్ ఫాల్ వచ్చేస్తుంది. సో ఇక్కడ అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. అప్ సైడ్ స్మాల్ ట్రేడ్ అవుతుంది, డౌన్ సైడ్ మంచి ట్రేడ్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్ వెళ్తే మనం సేమ్ 30 minutes క్యాండిల్ క్లోజింగ్లో అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. దీని పైకి ఇలా వెళ్ళినప్పుడు ఈ లెవెల్ దాటి పైకి వెళ్తే, ఈ లెవెల్ అంటే లెవెల్ కాదు, ఇట్ ఈస్ అ జోన్. మళ్ళీ చెప్తున్నా, జోన్లో పెట్టుకోండి. సో ఈ జోన్ దాటి పైకి వెళ్తే మనం అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఈ లెవెల్ పైన 85,300 పైన మనం వెయిట్ చేస్తాం. మార్కెట్ ఇక్కడ సపోర్ట్ అయినా తీసుకోవాలి, లేదంటే కొంచెంసేపు హాల్ట్ అయ్యి ఫస్ట్ దాని హై బ్రేక్ అవ్వాలి. నిఫ్టీలో చెప్పినట్టే వెయిట్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్తుందా, లేదా కొంచెంసేపు హాల్ట్ అయ్యి వెంటనే దీని హై బ్రేక్ వెళ్తుందో చూద్దాం. ఎలా వెళ్తే దాన్ని బట్టే మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకే, ఇది నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లెవెల్స్. ఐ హోప్ మీకు క్లారిటీ అర్థమైంది అనుకుంటాను. సో ప్రజెంట్ అంతే, మనం ఇలాగే ప్లాన్ చేసుకుందాం. ప్రజెంట్ మీరు మార్కెట్ చూసిన ఓవరాల్ స్ట్రక్చర్ చూసినా మీరు మార్కెట్లో ఇప్పుడు మీరు చూడండి, కొద్దిగా 4 hours టైం ఫ్రేమ్లో తీసుకెళ్తున్నాను. ఓవరాల్గా స్ట్రక్చర్ చూడండి. ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ నవంబర్ నుంచి 4 hours నవంబర్ నుంచి మార్కెట్ ఒక మూమెంటం అయిందా. ఇక్కడ చూడండి, నవంబర్ నుంచి ఈ రేంజ్లో ఉంది. ప్రజెంట్ మార్కెట్ ఇస్ ఇన్ రేంజ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా, పైకి రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తుంది, కిందకు వస్తే సపోర్ట్ దగ్గరికి వెళ్తుంది. ఇదే అంటే సపోర్ట్ రెసిస్టెన్స్లో తిరుగుతుంటుంది మార్కెట్ అంటిల్ అన్లెస్ అది పైకి ఎటువైపు బ్రేక్ అవ్వాలి. అయితే కొత్త 86,000 ఆల్ టైమ్ హై, 86,000 హైలు బ్రేక్ అయ్యి పైకి వెళ్ళాలి, లేదా మళ్ళీ ఒక పుల్ బ్యాక్ తీసుకొని కింద 83,400 బ్రేక్ అయ్యి 83,400 కాదు, 84,000 బ్రేక్ అయ్యి కిందకైనా రావాలి. కిందకు వస్తే అప్పుడు మేజర్ మళ్ళీ మన సపోర్ట్లో రీట్రెస్ చేయడానికి వస్తుంది. మీరు చూడండి ఓవరాల్గా స్ట్రక్చర్ ఇప్పుడు మార్కెట్లో చూసారు. ఇగో ఓవరాల్గా స్ట్రక్చర్ చూడండి, మార్కెట్ మంచి ట్రెండ్ అయింది, ఇదంతా కొద్దిగా వాల్టైల్, మళ్ళీ ఒక ఫాల్ వచ్చి స్లో అండ్ స్టడీగా మార్కెట్ మంచి మూమెంటంతో వెళ్ళింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, మంచి మూమెంటంతో వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ నవంబర్ ముందు నవంబర్ 12th నుంచి ఇదే రేంజ్ మార్కెట్ దగ్గర 25,000 ఎన్ని పాయింట్స్ రేంజ్లో ఉండిపోయిందంటే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కింద ఇక్కడ నుంచి టాప్ ఇది 1800 పాయింట్స్, 1829 పాయింట్స్ రేంజ్లో ఉండిపోయింది. చూడండి, ఇది కింద, ఈ టాప్ నుంచి ఈ టాప్ నవంబర్ నుంచి ఇదే రేంజ్లో మార్కెట్ పైకి కిందకి వాల్టైల్ అవుతుంది. ఓకే, సో అది రేంజ్ మార్కెట్లో ఎట్లనే ఉంటాయి. మనం అక్కడ మనం ఎలా ప్లాన్ చేయాలంటే రెసిస్టెన్స్ని సపోర్ట్ని బేస్ చేసుకుని ప్లాన్ చేసుకోవాలి. ఓకే, క్లారిటీ వచ్చింది కదా, డన్. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్లో ట్రేడ్ ఇవ్వలేదు, కానీ ఈరోజు క్లాస్ ఉంది హెడ్జ్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ జాన్ నుంచి లైవ్ ట్రేడ్ బ్యాచ్ మొదలయ్యిద్ది. ఎవరైతే హెడ్జ్ జాన్ బ్యాచ్ మొదలయ్యారో, డిసెంబర్ టు జాన్ బ్యాచ్ హెడ్జ్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి జాన్లో లైవ్ ట్రేడ్ బ్యాచ్ మొదలైద్ది. అండ్ డిసెంబర్ ప్రజెంట్ ఇప్పుడు మాకు ఓన్లీ 9 classes అయ్యాయి.
10th క్లాస్ ఈరోజు అవ్విద్ది ఇప్పుడు 7:30కి 8కి ఇట్లా అవ్విద్ది. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఈ బ్యాచ్లో యాడ్ అయిపోవచ్చు. లేదు అన్న మేము ఫస్ట్ నుంచి నేర్చుకోవాలనుకుంటే ఫెబ్ 2nd నుంచి మళ్ళీ బ్యాచ్ మొదలవుద్ది, న్యూ బ్యాచ్. దానికి రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నాయి. ఎవరైనా రిజిస్టర్ అవ్వాలంటే మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఓన్లీ లిమిటెడ్ సీట్సే. నేను ఇప్పుడు కూడా మీరు చూస్తే 7 to 8 మెంబర్స్ 6 మెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నా. సో 7001456759 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతా వాట్సాప్లో, మీరు చూసుకోండి. ఓన్లీ ప్యూర్ హెడ్జింగ్ స్ట్రాటజీసు, హెడ్జింగ్ మెథడు, హెడ్జింగ్ రూల్స్, అడ్జస్ట్మెంట్లు, మార్జిన్ ఎలా తగ్గించుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా సేఫ్గా. ఎంత సేఫ్ అంటే మీ క్యాపిటల్, మీ సైకాలజీ అన్నీ సేఫ్గా కూర్చుంటాయి హెడ్జింగ్లో. అంత సేఫ్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో 7001456759 ఈ నెంబర్ మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను, మీరు చూసి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.